మిత్రమా, నీకు ఈ ప్రశ్న రావచ్చు, నేనేంటి, ఏం తెలుసుకోవాలని. అయితే నీలో ఉన్న మనసు నువ్వే నిజమని, కనబడనివి అబద్ధాలని నీ బుద్ధిని, ఆత్మని తప్పుదారిలో నడిపిస్తూ ఉంటుంది. మనలోని మనసు మన అంతరంగ శత్రువులైన అరిషడ్ వర్గాలకి లోనవ్వకుండా చేసుకోవాలి. వీటికి ప్రాపంచిక భోగాల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. లేదంటే మన మనసు కూడా ప్రాపంచిక భోగాల పట్ల ఆకర్షితమవుతుంది. ఇంద్రియాలు వీటికి మరింత దోహదపడతాయి. ఇవి ఒక పొరలా మన బుద్ధిని, ఆత్మని, మనలో ఉన్న పరమాత్మని తెలుసుకోవడానికి అడ్డుగా ఉంటాయి. కావున ఎప్పుడైతే మనము ఎవరము అని ప్రశ్నించుకొని ఆలోచన చేస్తామో, అంటే మనసుని పరమాత్మ వైపు మెల్లగా మరల్చగలిగితే, అప్పుడు మనకి బోధపడుతుంది మనం ఎవరము, మనకేం కావాలి, మన జీవిత లక్ష్యం ఏమిటి అని. కావున మిత్రమా, ఇప్పుడే ఈ క్షణమే మొదలుపెట్టు నీ అంతరంగ అన్వేషణని. మిత్రమా, ఒకటే గుర్తుపెట్టుకో, జీవితం అంటే ఈ ఒక్క జన్మే కాదు, మనది అనేక జన్మల జీవనం. మరణం కేవలం బాహ్యంగా కనబడే ఒక ప్రక్రియ అంతే, కానీ మనకి నాశనం అనేది లేదు. మన అన్వేషణ నిరంతరంగా సాగుతూనే ఉంటుంది. మనిషిగా జన్మించడం గొప్ప అవకాశమని శాస్త్రాలలో చెప్పబడింది. ఎన్నో జన్మల తర్వాత మానవ జన్మ లభిస్తుంది. ఈ మానవ జన్మ ద్వారా మాత్రమే భగవంతుని చేరుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ జన్మను పరమార్థానికి వినియోగించుకోవాలి. శాశ్వత శాంతి కోసం నిరంతర సాధన చేయాలి. ఈ లౌకిక జీవనంలో ఎంత సంపాదించినా, ఎన్ని అనుభవించినా ఇంకా ఏదో కావాలనే కోరిక జనిస్తూనే ఉంటుంది. అంత మాయది ఈ ప్రపంచం. కావున మనం నశ్వరమైన ఈ ప్రాపంచిక భోగాల పట్ల ఆకర్షితం అవ్వకుండా మన మనసుని, ఇంద్రియాలని, బుద్ధిని కేవలం ఈశ్వరునిపై స్థిరం చేసుకొని మన కర్మఫలాలను అనుభవించి ఎంత వీలైతే అంత వాటిని శూన్యం చేసుకునే దిశగా సాగుతూ శాశ్వతమైన ఆనందం వైపుగా ప్రయాణం సాగించాలి. అయితే ఇప్పుడున్న ఈ కలికాలంలో డబ్బు ఒక ముఖ్యమైన ప్రామాణికంగా మారింది. మరియు దీనిని బట్టి మనుషుల, ప్రాంతాల, దేశాల ప్రాముఖ్యతను కొలుస్తున్నారు. ధనమే ధర్మంగా, డబ్బే శక్తిగా భావించే సంస్కృతి ఏర్పడింది. ఇందులో మానవీయ విలువలకి స్థానం తగ్గిపోతుంది. సంపాదనే ప్రామాణికమైన ఈ లౌకిక జీవనంలో డబ్బులతో సంతోషంగా జీవించవచ్చని ఆశిస్తుంటాం. అయినను మనకు ఎలా బ్రతకాలి, దేనికోసం జీవించాలి, చివరికి ఏమి పొందాలి అనే గందరగోళ ప్రశ్నలు వస్తూ ఉంటాయి. నిజానికి మనిషికి అవసరమయ్యేది ఆకలేస్తే తిండి, దాహం వేస్తే నీళ్ళు. ఇవి ఎలాగో భూదేవి మనకి డబ్బులు లేకుండానే ఇస్తుంది. కానీ మనల్ని నడిపిస్తుందనుకునే డబ్బును మాత్రం మనం తినలేము. ఆకలి, దాహం ఇవి రెండు డబ్బు కంటే గొప్పవి. ఇప్పుడు చెప్పు మిత్రమా, నిజంగా మనల్ని నడిపించేది డబ్బేనా, ఇంకేదైనా ఉందా? ఒక్కసారి మనం డబ్బు అనే చక్రం నుండి బయటికి వచ్చి చూస్తే బోధపడుతుంది. డబ్బు అనేది కేవలం ఒక భౌతికమైన వస్తువు. దానివలన కేవలం ప్రాపంచిక భోగాలను అనుభవించడానికి వీలవుతుంది. మరి ప్రాపంచిక భోగాలను అనుభవించడమే మన జీవిత లక్ష్యమా? అందుకే మనం మానవులుగా జన్మించామా? ఇంకా వేరే ఏమైనా ఉద్దేశం ఉందా? డబ్బు అనే ఈ వస్తువు కాలగమనంలో వచ్చిన ఒక చిన్న మార్పు కాదా? ఇది శాశ్వతంగా ఉంటుందా? మనలో ఎంతమంది కనీసం ఉదయాన్నే లేచి సూర్య నమస్కారాలు, సంధ్య వందనము, సూర్యునికి అభివాదాలు చేస్తున్నాం? దీనివలన మనలో దైవ చింతన ఏర్పడడానికి ఉపయోగపడుతుంది. అలానే ఎదుటి వారి పట్ల మనం ఎలా ఉండాలనే వివేకం పెరుగుతుంది. మరియు భౌతిక విషయాల పట్ల ఆసక్తి మెల్లగా తగ్గి మన జీవన విధానంలో మార్పు వస్తుంది. తద్వారా మనకు ఏది శాశ్వతమైనది, ఏది తాత్కాలికమైనది అనే విషయం బోధపడుతుంది. కావున మనం శాశ్వతమైన, అంటే భగవంతుని చేరుకునే మార్గం, ఇటువంటి విషయాల పట్ల నిరంతరం సాధన చేస్తూనే ఉండాలి. ఇలా భగవంతుని చేరుకోవడానికి 4 యోగాలు ఉన్నాయి. అందులో మొదటిది భక్తి యోగం, తర్వాత సాంఖ్యయోగం, తర్వాత కర్మయోగం, ఆ చివరగా ధ్యానయోగం. ఇంతటి సూక్ష్మమైన విషయాలు మన పురాణ గ్రంథాల్లో పేర్కొనబడ్డాయి. ఈ పురాణాలు మొత్తం 18 భాగాలుగా విభజించబడ్డాయి. అయితే ఈ యోగాలను ఎలా మొదలు పెట్టాలి, ఎలా ఆచరించాలి, ఎలా అభ్యసించాలి?